హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారా ఈ బ్యాంగిల్స్ ఎంత ముద్దుగా ఉన్నాయి. సో ఇవి ఎలా మేకింగ్ చేసుకోవాలో చూసేద్దామా. నేను లాస్ట్ వీడియోలో అయితే మిడిల్ బ్యాంగిల్ ఫ్లవర్స్ బుటీస్ లేదా ప్యాచెస్ ఎలా రెడీ చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు మనమైతే ప్యాడ్ ఈ విధంగా నేను A4 సైజు వైట్ పేపర్ తర్వాత OHP షీట్ అయితే ఈ విధంగా ఎప్పుడు రెడీగా ఉంచుకుంటానండి. ఇలా అయితే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. సో క్లిప్ పెట్టేస్తే అక్కడక్కడ ఫిట్ అయిపోతుంది. సో లాస్ట్ వీడియోలో నేను ఈ ప్యాచెస్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపించానండి. సో ఈ ప్యాచెస్ తోటి నేను బ్యాంగిల్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో మనకి ఒక ఐడియా ప్రకారం నేనైతే 12 ప్యాచెస్ అయితే రెడీ చేసుకున్నాను. సో దీన్ని ఇలా వరుసగా లైన్ ప్రకారం పెట్టుకోవాలి. తర్వాత నేను 2/4 సైజ్ బ్యాంగిల్ తీసుకున్నాను. సో ఈ టిప్ అనేది చాలామందికి యూజ్ అవుతుందండి. ఈ టిప్ తెలియక చాలామంది ప్యాచెస్ని కుందన్స్ని వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో మనమైతే బ్యాంగిల్ని ఈ విధంగా పట్టేసుకొని టేప్ తోటి మెజర్మెంట్ చేసుకోవాలి. నాకు 8.5 వచ్చింది. 2/4 బ్యాంగిల్ అనమాట ఇది. సో ఇప్పుడు చూసారా మనకి 7.5 వరకే ఉన్నాయి. 8.5 అంటే ఇంకొక 2 ప్యాచెస్ సరిపోతాయి. సో టోటల్గా 2/4 బ్యాంగిల్కి 2 ప్యాచెస్ ఎక్స్ట్రా కావాలి. సో ఇలాంటి స్మాల్ సైజ్ సీజర్ అయితేనే ఈ ప్యాచెస్ని కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా కట్ చేసేసుకోవాలి సింపుల్గానే. సో ఎటువంటి ఎడ్జెస్ కనుక ఏమి ఉండదు. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి లైన్గా ప్యాచెస్ పెట్టేసుకొని మన మెజర్మెంట్ 8.5 వచ్చింది. ఎగ్జాక్ట్లీ 8.5 వచ్చిందండి. సో మంచిగా వస్తుంది బ్యాంగిల్కి, ఎక్కువ తక్కువ లేకుండా. సో ఒకవేళ మీరు స్టిక్ చేసేటప్పుడు బ్యాంగిల్కి కొంచెం తక్కువ బ్యాంగిల్ మిగిలిపోతే అప్పుడే డ్రై అవ్వదు కాబట్టి మనం పెట్టిన ఫెవికాల్ సో అట్లా జరుపుకుంటూ అడ్జస్ట్ చేసేసేయండి. సో నేనైతే గోల్డ్ కలర్ బ్యాంగిల్ సింగిల్ 4 కట్ బ్యాంగిల్ అయితే తీసుకున్నాను. సో ఫ్లేవర్ అనేది ఇంకా ఎంబోజ్ అవుతుంది అనమాట. 2 కట్ బ్యాంగిల్ అయితే కంప్లీట్గా ఫ్లేవర్ అనేది కంప్లీట్గా ఉండిపోతుంది. సో ఎడ్జెస్ అనేది మనకి అటు ఇటు దారప్రియులు కనబడుతుంది అనమాట. సో నేను అందుకని ఆలోచించి 4 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. సో బ్యాంగిల్ అనేది మీ చాయిస్ అండి, 2 కట్ లేదా 1 కట్ బ్యాంగిల్ అనేది. సో ఇవి ఇలా ఒక్కొక్కటి మనం స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మన ఫెవికాల్ కానీ B7000 కానీ పెట్టిన తర్వాత జస్ట్ ఒక 4-5 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మనం స్టిక్ చేసుకుంటే ప్యాచ్ అనేది అలా ఉండిపోతుంది, జారి పడిపోకుండా ఉంటుందన్నమాట. సో ఈ బ్యాంగిల్ని డ్రై అవ్వనిద్దామండి ఒక 2-3 అవర్స్. సో 2-3 అవర్స్ తర్వాత బ్యాంగిల్ చూసారు ఎంత డ్రై అయిపోయి స్టిఫ్గా రెడీ అయిపోయింది. దీనికి మనం సైడ్ నేను ఈ విధంగా అయితే గోట్లు తీసుకుంటున్నాను అనమాట. గోల్డ్ కలర్ దేనికైనా మ్యాచ్ అయ్యేటట్టు నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో చెప్తున్నాను అండి. బ్యాంగిల్స్ రెయిన్ డ్రాప్ అంటే ఇప్పుడు చాలా కాస్ట్ ఉన్నాయి కాబట్టి మనం అంత బడ్జెట్ పెట్టలేము కాబట్టి బడ్జెట్ లేని వాళ్ళకి ప్లెయిన్ బ్యాంగిల్స్ అనమాట. సో చూసారు ఎంత ఎలిగెంట్గా ఉందో. సో కలర్స్ కూడా నేను మిక్సింగ్ మ్యాచ్ చేసి చూపిస్తున్నాను. మనం ఏ కలర్ అయినా ఇట్లా మ్యాచ్ చేసుకోవచ్చు అండి ఒక్క బ్యాంగిల్ ఉంటే కనుక. సో నా వీడియో మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో బాయ్.